దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రతి బడ్జెట్ సమావేశాల్లో కూడా గవర్నర్ గారు ప్రసంగిస్తారు. కానీ 5 ఏళ్ళు పూర్తయ్యేసరికి 99% హామీలు అమలు చేసిన బడ్జెట్ ప్రసంగం, గవర్నర్ గారు ఇచ్చిన ప్రసంగం అది మన గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే సాధ్యమైందని చాలా గర్వంగా చెప్తూ ఉన్నాను అధ్యక్ష. అలాగే ఈ చర్చలో ఒక విషయం ముందుగా మీకు చెప్పాలి అధ్యక్ష. భారతరత్న అబ్దుల్ కలాం గారు ఒక నాయకుడు ఎలా ఉండాలో కొన్ని వ్యాఖ్యలు చేశారు అధ్యక్ష. ఏ లీడర్ మస్ట్ హ్యావ్ విజన్ అండ్ ప్యాషన్ and not be afraid of any problem. Instead, he should know how defeat it. Most importantly, he must work with integrity. ఒక నాయకుడికి విజన్, ప్యాషన్, సమగ్రత ఉండాలని అబ్దుల్ కలాం గారు చెప్పారు అధ్యక్ష. అంతేకాదు సమస్యలకు భయపడకూడదు, వాటిని ఏ విధంగా అధిగమించాలో తెలిసి ఉండాలి, అలాంటి వాడే నిజమైన నాయకుడని అబ్దుల్ కలాం గారు చెప్పారు. అబ్దుల్ కలాం గారు కలలు కన్న నాయకత్వ లక్షణాలన్నీ కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. మనం చూసుకుంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు, ఈ 4.5 ఏళ్ళు 5 ఏళ్ళు పరిపాలించారు. ప్రతిసారి సభలు సమావేశాల్లో చెప్తూ ఉంటారు, నేను చేసిన మంచిని చూసి మీరు ఓటేయండి, నేను మంచి చేశాననిపిస్తే ఓటేయండి అని చెప్తూ ఉంటారు అధ్యక్ష. ఆ మాటలు విని చాలామంది రాజకీయ నాయకులు అనుకుంటూ ఉండడం నేను విన్నాను అధ్యక్ష. ఏంటి చంద్రబాబు నాయుడు గారి లాగా అబద్ధాలు చెప్పేసి మళ్ళీ ఎన్నికలకి వెళ్ళొచ్చు కదా, ఎంత నిజాయితీగా ఎలా మాట్లాడగలుస్తున్నారు అనేసి. కానీ నిన్న గవర్నర్ గారి ప్రసంగం విన్నాక అర్థమైంది, అంత వాస్తవాలు గవర్నర్ గారు చెప్పాక జగనన్న ఎంత మేలు ప్రజలకు చేయబట్టి అంత ధైర్యంగా మాట్లాడగలుస్తున్నారని అర్థమైంది అధ్యక్ష. అలాగే జగనన్న ఎవరితో పొత్తు నాకు లేదు, నాకు ప్రజలతోనే పొత్తు అని అంత ధైర్యంగా చెప్తున్నారంటే ఆ దమ్ము ధైర్యము అతను పరిపాలన వలన, అతను అమలు చేసిన హామీల వలన వచ్చిందని గ్రహించడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరణించాక అతని సమాధి వద్ద ఈ పార్టీ ఏర్పాటు చేసి ఈరోజు 5 ఏళ్ళు తన పాలనలో అతను తండ్రి రాజశేఖర రెడ్డి గారు గర్వంగా తలెత్తుకునేట్టుగా తన పరిపాలన అందించడమే కాకుండా ఆ వైఎస్ఆర్ ఆశయాలు ఈరోజు నెరవేరుస్తూ ముందుకు సాగుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. తన 14 ఏళ్ళ ప్రయాణంలో జగనన్న తన మార్గం యుద్ధం, తన ఆలోచనే ఆయుధం, తన గమ్యం ప్రజాహితం అన్నట్టుగా ముందుకు సాగారు అధ్యక్ష. ఒక ఎమ్మెల్యే ఎంపీతో ప్రారంభమైన తన ప్రస్థానం ఈరోజు 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలతో గెలిచే స్థాయికి తీసుకొచ్చారు అధ్యక్ష. అలాగే ప్రజలు ఏ నమ్మకంతో ఓటేశారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈరోజు పరిపాలిస్తూ ఉన్నారు అధ్యక్ష. మనం బలవంతుడు, ఒకప్పుడు చూసుకుంటే బలవంతుడు అనేవాడు బలహీనుడిని బెదిరించిన రోజులు మనం చూసాం అధ్యక్ష. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి బలహీనుడి వెనక కూడా ఒక బలమైన నాయకుడు ఉన్నాడు అధ్యక్ష. అది మన ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. అసలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన రాష్ట్రంలో జగనన్న పాలనలో రూపాయి లంచం లేకుండా పరిపాలన సాగుతూ ఉండడం నిజంగా ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. అసలు నిన్న గవర్నర్ గారు చెప్పారు ప్రసంగంలో, జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక పేదరిక నిర్మూలన ఎలా జరిగింది, ఎంతగా పేదరికం తగ్గింది అనేసి ఎంత చక్కగా చెప్పారు అధ్యక్ష. ప్రమాణ స్వీకారం చేయకముందు ఈ రాష్ట్రంలో పేదరికం 11.77% ఉంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక 2022-23 నాటికి 4.1% పేదరికం తగ్గింది అధ్యక్ష. అంటే ఎంత చక్కగా పేదరిక నిర్మూలన కోసం జగనన్న కృషి చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. ఈ రాష్ట్రానికి 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఎంత గొప్పగా పేదరికాన్ని తగ్గించిన ముఖ్యమంత్రి మాత్రం అది ఒక్క జగనన్న పేదల పెన్నిదిగా ఈరోజు నిలిచారు అధ్యక్ష. ఇదేదో మన అధికారులు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన లెక్క కాదు అధ్యక్ష. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న నీతి ఆయోగ్ చెప్పిన లెక్క, వాస్తవాలు ఇవి అధ్యక్ష. నేను చదువుకునే రోజుల నుంచి కూడా వింటూ ఉన్నాను అధ్యక్ష. ప్రతి నాయకుడు కూడా పేదరికం నిర్మూలన చేస్తాను పేదరికాన్ని అంటూ స్టేట్మెంట్లు ఇచ్చే వాళ్ళని చూసాం. కానీ పేదరిక నిర్మూలన చేసి చూపించిన స్టేట్స్మెన్గా ఈరోజు మన ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు నిలిచారని చాలా సంతోషంగా గర్వంగా కూడా ఉంది అధ్యక్ష. అందుకు జగనన్నకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. నేను గవర్నర్ గారి ప్రసంగంలో నాకు అర్థమైంది, జగనన్న ప్రభుత్వం విద్య, వైద్యానికి, వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి దానికే ఎక్కువ నిధులు కేటాయించిన సంగతి మనం చూసాం అధ్యక్ష. కొఠారి గారు ప్రముఖ విద్యావేత్త, అతను ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటారు అధ్యక్ష, దేశ భవిష్యత్తు తరగతి గతిలోనే రూపుదిద్దుకుంటుందనేసి కొఠారి గారు అన్నారు అధ్యక్ష. ఈరోజు జగనన్న పరిపాలనలో ఆ మాట అక్షరాల నిజం చేసి చూపించారు అధ్యక్ష.
ఈ దేశ భవిష్యత్తును రూపుదిద్దడమే కాదు, దేశానికి ఆదర్శంగా నిలిచేలా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఉందని సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. విద్య కోసం గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా 73,417 కోట్లు ఈ విద్యా రంగంలో పథకాల కోసం, సంస్కరణల కోసం మన ముఖ్యమంత్రి గారు ఖర్చు పెట్టడం నిజంగా మన రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు, పేద విద్యార్థుల తాలూకు అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రంలోనే కాదు, ఏ రాష్ట్రంలో కూడా విద్య కోసం ఎంతగా ఖర్చు పెట్టిన దాఖలాలు మనకు కనిపించవు అధ్యక్ష. అలాగే బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం కోసం అమ్మఒడి పథకాన్ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అలాగే ఏ రాష్ట్రంలో కూడా లేనట్టుగా మన రాష్ట్రంలో 43.61 లక్షల మందికి 26,000 కోట్లు అందించిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అలాగే 56,703 పాఠశాలలు, హాస్టల్స్, జూనియర్ కళాశాలను నాడు నేడు ద్వారా అభివృద్ధి చేశారు అధ్యక్ష. అసలు దేశంలో ఎక్కడూ లేనట్టుగా మన రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం విద్యను తీసుకురావడం కాకుండా IFP ప్యానెల్స్తో డిజిటల్ క్లాస్ రూమ్స్, పిల్లలకు ట్యాబ్స్, IB సిలబస్, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా జగనన్న తీసుకురావడం మనం చూసాం అధ్యక్ష. అసలు ఇలాంటి ఇన్ని సంస్కరణలు విద్యా వ్యవస్థలో మనం ఎప్పుడైనా చూసాం అధ్యక్ష? అసలు 2019కి ముందు ఇలాంటివి ఎప్పుడైనా కనిపించాయని నేను అడుగుతూ ఉన్నాను అధ్యక్ష. పిల్లలు వాళ్ళ ఆహారం కూడా గోరుముద్ద పథకం ద్వారా మనం చూసాం. కార్పొరేట్ స్కూల్స్లో ఇచ్చే మెనూతో ఆహారాన్ని అందిస్తూ అన్ని రకాలుగా వాళ్ళకి ఆరోగ్యాన్ని మీద కూడా దృష్టి సాధిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. అలాగే విద్యా కానుక ద్వారా వాళ్ళకి కావాల్సిన బుక్స్, యూనిఫామ్స్, సాక్స్లు, అలాగే షూస్, బెల్ట్లతో సహా అన్నీ ఇస్తూ ఉన్న పరిస్థితి. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్కి అయితే ఆడపిల్లలు బాత్రూమ్స్కి వస్తే వెళ్ళాలంటే కూడా భయపడిపోయి అలా ఉండిపోయేవారు అధ్యక్ష. కానీ ఈరోజు టాయిలెట్స్ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారంటే అసలు తమ ఇళ్లల్లో ఎలా ఉంటాయో అంత నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్న పరిస్థితి. ఒక సొంత అన్నలా ఆడపిల్లల శానిటరీ నాప్కిన్స్ మీద కూడా దృష్టి పెట్టి జగనన్న వాళ్ళకి ఎంతో చక్కగా చూసుకుంటూ ఉన్న పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. గత చంద్రబాబు నాయుడు గారి పాలనలో తీసుకుంటే ఏడాదికి కేవలం 450 కోట్లు మధ్యాహ్న భోజన పథకానికి ఖర్చు పెడితే జగనన్న సంవత్సరానికి 1910 కోట్లు ఈరోజు ఖర్చు పెడుతూ ఉన్నారు అధ్యక్ష. నిజంగా పిల్లలకి ఏమైనా ఓట్లు ఉంటాయి అధ్యక్ష? ఉంటాయో ఏంటి చెప్పండి అధ్యక్ష. కానీ దేశ భవిష్యత్తుకి పిల్లల చదువు చాలా ఉపయోగమని భావించి ఓట్ల కోసమో, సీట్ల కోసమో, నోట్ల కోసమో కాదు, ప్రజల మనసుల్లో శాశ్వతమైన స్థానం కోసం ఈ విధంగా జగనన్న విద్యకి అలాగే పిల్లల చదువు కోసం ఖర్చు పెడుతూ సంస్కరణలు తీసుకొస్తూ ఉన్న విషయం మనం చూసాం అధ్యక్ష. అసలు విద్యలో ఇంతవరకు కేరళ మొదటి స్థానంలో ఉండేది అధ్యక్ష. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే కేరళను కూడా మన రాష్ట్రం అధిగమించింది అధ్యక్ష. అది నేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ రిపోర్ట్ ఈ అంశాన్ని పేర్కొనడం జరిగింది అధ్యక్ష. అలాగే అభివృద్ధి తీసుకుంటే అధ్యక్ష ఒక 2 మినిట్స్ అధ్యక్ష. ఒక సంక్షేమమే కాదు అధ్యక్ష, అభివృద్ధిలో కూడా ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్లు, అలాగే రైతు భరోసా కేంద్రాలు, అలాగే తీసుకుంటే హాస్పిటల్ కట్టిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో పోర్ట్స్ కట్టిస్తూ ఉన్నారు, ఎయిర్పోర్ట్స్ కట్టిస్తూ ఉన్నారు, మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు కట్టిస్తూ ఉన్నారు, 4 పోర్ట్స్, 10 ఫిషింగ్ హార్బర్స్, అలాగే 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్, ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అభివృద్ధి అంటే గ్రాఫిక్స్ కాదు, గ్రామాల్లో చూపిస్తాను అని చెప్పి జగనన్న అమలు చేస్తూ ఉన్నారు. అలాగే అభివృద్ధి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు, రియల్గా స్టేట్ స్వరూపాన్ని మార్చడము అని ఈరోజు జగనన్న నిరూపించారు అధ్యక్ష. అలాగే వైద్య రంగానికి మనము ఎప్పుడైనా తీసుకుంటే వైద్య రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు అధ్యక్ష. మనం ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఎందుకంటే డాక్టర్ హస్తవాసి బాగుంటుంది అనేసి. అలాగే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ రాష్ట్రానికి లేని హస్తవాసి ఉన్న లీడరు మన గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారిని సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. డాక్టర్ ఎలాగా పేషెంట్ తాలూకా పల్స్ చూసి వైద్యం చేస్తారో అలాగే జగనన్న ఈ పేద ప్రజల తాలూకా పల్స్ చూసి ఈ రాష్ట్రంలో వైద్య రంగాన్ని సంస్కరణలు తీసుకొచ్చారు అధ్యక్ష. ఇది సాక్షాత్తు నీతి ఆయోగే చెప్పింది అధ్యక్ష, వైద్య సేవలు చాలా బాగున్నాయి అనేసి. అది జగనన్న అడ్మినిస్ట్రేషన్ అని తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. అలాగే ముఖ్యంగా వైద్య రంగంలో శ్రీకాకుళంలో ఉన్న కిడ్నీ సమస్యల కోసం అధ్యక్ష 5 మినిట్స్ తీసుకుంటే 2 మినిట్స్ అధ్యక్ష. శ్రీకాకుళంలో నేను అక్కడే పుట్టాను అధ్యక్ష, చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నా.